నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ముఖ్యాంశాలు తెలుగు నేలను తాకిన రుతుపవనాలు 2 రోజుల్లో ఆంధ్రప్రదేశ్ అంతటా విస్తరిస్తాయన్న వాతావరణ శాఖ ఖరీఫ్ కు సిద్ధమైన 2 రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ వార్షిక రుణ ప్రణాళిక ఖరారు 1,65,538 కోట్లు ఇవ్వాలని నిర్ణయం అద్భుత ఫలితాలు రాబట్టేలా ఉండాలని చంద్రబాబు సూచన ఏపీలో ఈ నెల 22న రెండో విడత రుణమాఫీ నిధులు విడుదల ప్రతి నియోజకవర్గ కేంద్రంలో పారిశ్రామిక వాడలు ఏర్పాటు చేస్తామన్న చంద్రబాబు మిషన్ భగీరథ పనుల పురోగతిపై నాబార్డు సంతృప్తి ఈ ఆర్థిక సంవత్సరంలో మరో 2,200 కోట్ల రూపాయల రుణం ఇచ్చేందుకు అంగీకారం కాపుల రిజర్వేషన్లపై మరోసారి ముద్రగడ నిరాహార దీక్ష నాటకీయ పరిణామాల మధ్య భగ్నం అభివృద్ధికి ఆటంకాలు సరికాదన్న ఏపీ సీఎం 5 దేశాల పర్యటనను విజయవంతంగా ముగించిన ప్రధాని మోదీ ఎన్ఎస్జీలో భారత్కు చోటు కల్పించేందుకు పూర్తి మద్దతు ప్రకటించిన మెక్సికో రైల్వే సహా అనుబంధ శాఖల్లో సమ్మె సైరన్ డిమాండ్లు పరిష్కరించుకుంటే జూలై 11 నుంచి విధులు బహిష్కరిస్తామని కార్మిక సంఘాల నోటీసు బ్యాంకులిచ్చే రుణాలు సద్వినియోగం అయితేనే అద్భుత ఫలితాలు వస్తాయని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు రుణాలు మంజూరు చేసే విషయంలో ప్రణాళికాబద్దంగా వ్యవహరించడం సహా నిజమైన అర్హులకు అందేలా జాగ్రత్త వహించాలని విజయవాడలో జరిగిన రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశంలో సూచించారు రెండో విడత రుణమాఫీ నిధులు ఈ నెల 22న విడుదల చేస్తామని ప్రకటించిన బాబు ప్రతి నియోజకవర్గంలో పారిశ్రామిక వాడలు ఏర్పాటు చేసి ఉద్యోగం ఉపాధి కల్పిస్తామని వెల్లడించారు 2016-17 ఆర్థిక సంవత్సరానికి రుణ ప్రణాళిక ఖరారు ప్రాధాన్య రంగాల గుర్తింపు కేటాయింపులే లక్ష్యంగా విజయవాడలో ఆంధ్రప్రదేశ్ బ్యాంకర్ల కమిటీ సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి హాజరైన ముఖ్యమంత్రి చంద్రబాబు రుణ ప్రణాళికను 1,65,538 కోట్లుగా నిర్ణయించారు గతేడాదితో పోలిస్తే ఇది 32% పెరగ్గా ప్రాధాన్య రంగాలకు 1,25,538 కోట్ల రుణాలివ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నారు ఈ ఏడాది వ్యవసాయానికి 83,000 కోట్ల మేర రుణాలు ఇవ్వాలని బ్యాంకర్లు నిర్ణయించారు పాడి పరిశ్రమకు 5,536 కోట్లు కోళ్ల పరిశ్రమకు 1,299 కోట్లు మత్స్యశాఖకు 1,713 కోట్లు గొర్రెల పెంపకానికి 1,223 కోట్లను లక్ష్యంగా పెట్టుకున్నారు గృహ నిర్మాణ రంగానికి 12,000 కోట్లు ప్రతిపాదించారు ఉన్నత విద్య అభ్యసించే విద్యార్థుల కోసం 2,155 కోట్లు విద్యా రుణాలు ఇవ్వాలని నిర్ణయించారు చిన్న మధ్య తరహా వ్యాపారాల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ముద్రా పథకం కింద 25,000 కోట్లు ఇవ్వనున్నట్లు బ్యాంకర్లు వెల్లడించారు ఈ ఆర్థిక సంవత్సరంలో 15% వృద్ధి రేటు లక్ష్యంగా పనిచేస్తున్నామన్న చంద్రబాబు బ్యాంకర్లు పాత పద్ధతులు వీడి వినూత్నంగా ఆలోచించాలని సూచించారు ప్రభుత్వ శాఖలతో సమన్వయం చేసుకుంటూ పనిచేయాలన్నారు Even we are having SC, ST, BC, minority, Kapu, Brahmin, corporations. Some money we are creating, earmarking for economic activity, but it is not doing well. Even bankers, we are thinking differently, we are thinking differently. Finally, there is a mismatch. It is not on productivity. If you do consumption loan more and more, what is the benefit? If you compare agriculture and priority sector credit plan as matched with the performance GSTP growth. Beyond that, if you can give every business, it is organized, then no problem. Only you are giving for duplication or excess funding, then it may not produce the results. For 5 acres, you are giving some X crop. If you go to field, you have to cultivate the crop. Then only totally those who need money, they will avail and ultimately will get excellent benefits. గ్రామాల్లోని ప్రభుత్వ ఆస్తులన్నింటినీ జియో ట్యాగింగ్ చేస్తామన్న చంద్రబాబు ప్రాధాన్య రంగాలకు బ్యాంకర్లు రుణాలు ఇవ్వటంతోనే సరిపెట్టకుండా ఫలితాలను బట్టి మళ్లీ రుణాలు మంజూరు చేయాలని సూచించారు Whenever you want to draw. And at the same time, those who want to keep as a deposit, they will keep the deposit in government. I want to see that success rate. If it is 50%, they will keep it government on confidence. Then I can release those who are needing third installment also. Ultimately, if it is viable, I can give a scheme. This is the 3,500 crores I am releasing. Up to that point, first priority will be given to second installment.
ఏపీలోని ప్రతి నియోజకవర్గ కేంద్రంలో పారిశ్రామిక ప్రాంతాలు అభివృద్ధి చేస్తామన్న చంద్రబాబు సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమలు, కాటేజీలు పెద్ద ఎత్తున నెలకొల్పవచ్చని తెలిపారు. తర్వాత మెరుగైన జీవన ప్రమాణాలు కల్పించవచ్చన్న ఆయన ఆర్థిక, సామాజిక కార్యక్రమాల్లో ప్రభుత్వంతో బ్యాంకర్లు కలిసి పనిచేయాలని విజ్ఞప్తి చేశారు. బుధవారం కేరళను తాకిన రుతుపవనాలు ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ప్రవేశించాయి. దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమలో కొన్ని జిల్లాలకు విస్తరించాయని వాతావరణ విభాగం వెల్లడించింది. నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో పూర్తిగా విస్తరించిన రుతుపవనాలు ప్రకాశం, అనంతపురం, కడప జిల్లాల్లో పాక్షికంగా ప్రవేశించాయి. 1-2 రోజుల్లో రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు విస్తరిస్తాయని వాతావరణ అధికారులు వెల్లడించారు. ఈ ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపారు. అనంతపురం జిల్లా వ్యాప్తంగా కురిసిన వర్షాలతో రైతులు పొలంబాట పట్టారు. ముందస్తుగా కురిసిన వర్షాలతో విత్తనాలు వేస్తున్నారు. మంత్రి పరిటాల సునీత రాప్తాడు మీదుగా వెళ్తున్న సమయంలో రైతులు విత్తనం వేస్తూ కనిపించారు. రైతు కుటుంబం నుంచి వచ్చిన మంత్రి వ్యవసాయం మీద ఆసక్తితో కాసేపు పొలం వద్ద ఆగి తిరుపాలనే రైతు పొలంలో నేలతల్లికి పూజలు చేశారు. అనంతరం సాలు వెంట విత్తనం వేశారు. వర్షాభావం కారణంగా గత ఏడాది చాలా మంది రైతులు పంటలకు దూరమయ్యారని, ఈసారి ముందుగా కురిసిన వర్షాలతో అన్నదాతల్లో ఆనందం కనిపిస్తోందని మంత్రి సునీత చెప్పారు. ఈ నెల 20న పశ్చిమ గోదావరి జిల్లాలో ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా ఏరువాక పౌర్ణమి కార్యక్రమం ప్రారంభించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు చెప్పారు. ఎక్కడా విత్తనాలు, ఎరువులకు కొరత లేకుండా చూస్తున్నామన్న ఆయన ఈ నెల 22న 2వ విడత రుణమాఫీ నిధులు విడుదల చేయడం సహా లబ్దిదారులకు 4 వాయిదాల పత్రాలు అందిస్తామని విజయవాడలో వెల్లడించారు. ముఖ్యమంత్రి గారేమో ప్రకాశం జిల్లాలో స్టేట్ అంతా ఎవరి నియోజకవర్గంలో వాళ్ళు అధికారులు, ప్రజాప్రతినిధులు కలిపి సెకండ్ ఇన్స్టాల్మెంట్లు అన్ని 4 ఇన్స్టాల్మెంట్స్ సర్టిఫికేట్స్ ఇస్తాం. సెకండ్ ఇన్స్టాల్మెంట్ బ్యాంకుకి వెళ్తే క్లియరింగ్ చేసుకుంటే వాళ్ళ అకౌంట్లో జమ చేయడం జరుగుతుంది. 3,200 కోట్ల నుంచి 3,500 కోట్ల మధ్య ఉంటుందన్నమాట విత్ ఇంట్రెస్ట్. ఖరీఫ్ సీజన్కు సరిపడా అన్ని రకాల విత్తనాలు, ఎరువులను సిద్దంగా ఉంచామని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి తెలిపారు. సీజన్ ప్రారంభం అవుతున్నందున వ్యవసాయ, ఉద్యాన శాఖల అధికారులతో సమీక్షించిన పోచారం పత్తి పంట సాగు తగ్గించాలని మరోసారి రైతులకు విజ్ఞప్తి చేశారు. ఒకవేళ పత్తి వేసేట్లయితే ఈ నెల 14లోగా బీమా ప్రీమియం చెల్లించాలని సూచించారు. ఇఫ్కో కంపెనీతో పాటు కోరమాండల్ కూడా డీఏపీ, కాంప్లెక్స్ ఎరువు బస్తాపై ₹100 తగ్గించిందని, సహకార సంఘాలు తగ్గించిన ధరకే విక్రయించాలని పోచారం స్పష్టం చేశారు. రుణమాఫీ బకాయిలు చెల్లించే బాధ్యత ప్రభుత్వానిదేనన్న పోచారం లక్షలోపు రుణాలు ఉన్నవాళ్లు రెన్యువల్ చేసుకునే క్రమంలో వడ్డీ చెల్లించాల్సిన అవసరం లేదని వివరించారు. వర్షాలు మామూలు వర్షాలే, ఋతుపవనాల ప్రభావంతో కురుస్తున్నటువంటి వర్షాలు కావు. కురుస్తున్నటువంటి వర్షానికి మీరు భూమిని దున్నుకోనండి, కానీ విత్తనము ఇంకా పూర్తి స్థాయిలో భూమి తడిసేంత వరకు దయచేసి విత్తనం వేసుకోకండి. కొన్న విత్తనము వర్షం పడుతుంది కదా అని ఆదరబాదరగా భూమిలో వేసేస్తే ఈ పడ్డ వర్షము సరిపోదు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ కార్యక్రమానికి మరో 2,200 కోట్ల రూపాయల రుణం ఇచ్చేందుకు నాబార్డు ముందుకొచ్చింది. ఈ మేరకు పంచాయతీరాజ్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్తో సమావేశమైన నాబార్డు జనరల్ మేనేజర్ సత్యప్రసాద్, ఇతర అధికారులు మెదక్ జిల్లా గజ్వేల్, నర్సాపూర్, సంగారెడ్డి, నారాయణఖేడ్ సెగ్మెంట్లలో నాబార్డు నిధులతో చేపట్టిన పనుల పురోగతిపై చర్చించారు. పనులు జరుగుతున్న తీరుపై సంతృప్తి వ్యక్తం చేసిన నాబార్డు అధికారులు ఆయా సెగ్మెంట్లకు ఇస్తామన్న 1978 కోట్ల రుణ సహాయానికి సంబంధించిన 2వ విడత మొత్తాన్ని త్వరలోనే విడుదల చేస్తామని తెలిపారు. ఈ సెగ్మెంట్లలో జరిగే ఇంట్రా విలేజ్ పనులకు కూడా ఆర్థిక సాయం చేసేందుకు నాబార్డు ముందుకొచ్చింది. దేశవ్యాప్తంగా మిషన్ భగీరథపై ఆసక్తి ఉందన్న నాబార్డు అధికారులు ఈ పథకానికి తాము ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలిపారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో నాబార్డు నిధులతో చేపట్టే పనులపై సమావేశంలో ఓ అవగాహనకు వచ్చారు. 2016-17లో భగీరథ పనుల కోసం 2,200 కోట్ల రుణ సహాయం అందిస్తామని నాబార్డు అధికారులు హామీ ఇచ్చారు. ప్రధాని నరేంద్ర మోదీ 5 రోజుల విదేశీ పర్యటన విజయవంతమైంది. కీలకమైన అణు సరఫరాదారుల బృందం ఎన్ఎస్జీలో సభ్యత్వం కోసం భారత్ చేసిన ప్రయత్నం సత్ఫలితాలనిచ్చింది. ఇప్పటికే ఎన్ఎస్జీలో సభ్యత్వంపై స్విట్జర్లాండ్, అమెరికా భారత్కు పూర్తి మద్దతు ప్రకటించగా చివరి రోజు పర్యటనలో మెక్సికో వెళ్లిన ప్రధాని ఆ దేశం మద్దతు కూడా కూడగట్టుకోగలిగారు. అనంతరం స్వదేశానికి పయనమయ్యారు.
5 దేశాల పర్యటనలో భాగంగా అమెరికా నుంచి మెక్సికో వెళ్లిన ప్రధాని నరేంద్ర మోదీకి ఘన స్వాగతం లభించింది. మెక్సికో రాజధాని మెక్సికో సిటీలో దిగిన ప్రధానికి ఆ దేశ అధ్యక్షుడు ఎన్రికీ పెన్యా నియతో సాదర స్వాగతం పలికారు. పలు కీలకాంశాలపై ఇరు దేశాధినేతల మధ్య ద్వైపాక్షిక చర్చలు జరిగాయి. ముఖ్యంగా అనుసరపరాదారుల బృందంలో చేరిక కోసం మెక్సికో మద్దతు కోరిన మోదీకి సానుకూల ఫలితం దక్కింది. ఎన్ఎస్జీలో చేరేందుకు భారత్కు తాము పూర్తిగా మద్దతు తెలుపుతున్నామంటూ సంయుక్త మీడియా సమావేశంలో మెక్సికో అధ్యక్షుడు ప్రకటించారు. ఆయనకు ప్రధాని మోదీ ధన్యవాదాలు తెలిపారు. President and I agreed to find ways to deepen our cooperation in space and science and technology. We will also prioritize concrete projects in areas of agriculture research, biotechnology, waste management, disaster warning and management and solar energy. I thank President Peña Nieto for his positive and constructive support for India's membership of the Nuclear Suppliers Group. అనంతరం మెక్సికో అధ్యక్షుడు స్వయంగా కారు నడుపుతూ మోదీని దగ్గరలోని రెస్టారెంట్కు విందు కోసం తీసుకెళ్లారు. మోదీతో కలిసి శాకాహార భోజనం చేశారు. అనుసరపరాదారుల బృందంలో సభ్యత్వం కోసం కొన్నేళ్లుగా ప్రయత్నిస్తోన్న భారత్ అధికారికంగా తన దరఖాస్తును ఈ ఏడాది మే 12న సమర్పించింది. బృందంలో భారత సభ్యత్వాన్ని చైనా తీవ్రంగా వ్యతిరేకిస్తోన్న వేళ సభ్య దేశాల మద్దతు కూడగట్టేందుకు మోదీ 5 రోజుల విదేశీ పర్యటన జరిపారు. అగ్రరాజ్యం అమెరికాతో పాటు స్విట్జర్లాండ్, మెక్సికో మద్దతు తెలపడంతో అనుసరపరాదారుల బృందంలో భారత్కు చోటు దక్కడం దాదాపు ఖాయమైంది. వియన్నాలో జరిగే సమావేశంలో భారత్కు చోటు కల్పించడంపై ఎన్ఎస్జీ సభ్యులు చర్చిస్తారు. ఈ నెల 24న సియోల్లో జరిగే మరో సమావేశంలో సభ్యత్వంపై అధికారిక ప్రకటన చేసే అవకాశముంది. అనుసరపరాదారుల బృందంలో భారత్కు సభ్యత్వం దక్కితే దేశంలో అణు ఇంధన రంగం మరింత వృద్ధి చెందే అవకాశముంది. దేశంలో ప్రతి గంటకు 57 రోడ్డు ప్రమాదాలు జరుగుతుంటే 17 ప్రాణాలు అనంత వాయువుల్లో కలిసిపోతున్నాయని కేంద్ర ఉపరితల రవాణా శాఖ విడుదల చేసిన గణాంకాలు చెబుతున్నాయి. 2015లో రోడ్డు ప్రమాదాల విశ్లేషణ వివరాలను కేంద్ర ఉపరితల రవాణా మంత్రి నితిన్ గడ్కరీ ఇవాళ ఉత్తరప్రదేశ్లో విడుదల చేశారు. 2014తో పోలిస్తే ప్రమాదాల సంఖ్య 2.5% పెరగ్గా మరణాల సంఖ్య 4.6% పెరగటం ఆందోళన కలిగించే అంశమని మంత్రి తెలిపారు. 2015లో దాదాపు 146,133 మంది రోడ్డుపై ప్రాణాలు వదిలారన్న ఆయన తమిళనాడులో ఎక్కువ ప్రమాదాలు జరిగాయని, ఉత్తరప్రదేశ్లో ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోయారని వివరించారు. ప్రమాదాల్లో ఆంధ్రప్రదేశ్ 2వ స్థానంలో ఉండగా తెలంగాణ 10వ స్థానంలో ఉంది. మరణాల్లో ఏపీది 7వ స్థానమని, తెలంగాణది 8వ స్థానమని గడ్కరీ చెప్పారు. ప్రమాదాలు తగ్గించేందుకు రోడ్లను విస్తరిస్తున్నామన్న గడ్కరీ అధిక ట్రాఫిక్ వల్ల ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయని, వీటి నివారణకు ప్రత్యేక సాంకేతికతను అభివృద్ధి చేస్తున్నట్లు వివరించారు. हमारे देश में 96,000 किलोमीटर टोटल राष्ट्रीय महामार्ग था और हमारे देश में टोटल रोड की लेंथ 52 लाख किलोमीटर कि ये 2% ऑफ रोड पर 40% देश का ट्रैफिक चलता है. तो अभी हमने तय किया है कि देश का हम लोग राष्ट्रीय महामार्ग को 96,000 किलोमीटर से 2 लाख किलोमीटर तक लेके जाएंगे. ये एक हिस्टोरिकल डिसीजन हुआ है. తుని ఘటనలో తమ వర్గీయుల అరెస్టులు నిలిపివేయడం సహా వారిపై కేసులు ఎత్తివేయాలంటూ మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష ఉద్రిక్తతలకు దారితీసింది. ముందుగా ప్రకటించినట్లుగానే కిర్లంపూడిలోని తన ఇంట్లో దీక్ష చేపట్టిన ముద్రగడను పోలీసులు అరెస్టు చేసి రాజమహేంద్రవరం ప్రభుత్వ వైద్యశాలకు పంపించారు. ఈ క్రమంలో ఉదయం నుంచి ముద్రగడ నివాసం వద్ద నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. దీక్షకు దిగడానికి ముందే అరెస్టు చేస్తామని ముద్రగడకు పోలీసులు వివరించగా అరెస్టు వారెంట్, ఎఫ్ఐఆర్ ప్రతులతో రావాలని పద్మనాభం తెలిపారు. దీంతో అరెస్టుపై పోలీసులు, ముద్రగడ అనుచరుల మధ్య చాలాసార్లు వాగ్వాదం జరిగింది. ఒక దశలో పద్మనాభం చేతిలో పురుగుల మందు డబ్బా పట్టుకుని అరెస్టు చేసేందుకు వస్తే తాగుతానని బెదిరించారు. చేసేది లేక వెనుదిరిగిన పోలీసులు సాయంత్రానికి వారెంట్లు తీసుకొచ్చి ముద్రగడను అదుపులోకి తీసుకున్నారు. అటు ముద్రగడ తీరుపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. 2004లో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు కాపులకు ఏమీ చేయని వైఎస్ ముద్రగడకు దేవుడెలా అయ్యారని కడపలో ప్రశ్నించిన ఆయన కాపుల కోసం ఎన్నో కార్యక్రమాలు చేపట్టిన తనకు ఆటంకాలు కలిగించడం సబబు కాదన్నారు. తుని ఘటన అత్యంత విషాదకరమని, విధ్వంసాల పేరుతో ప్రజలను భయభ్రాంతులకు గురిచేయడం ఎంతవరకు సమంజసమని చంద్రబాబు నిలదీశారు.
నేను అడుగుతున్నా, ట్రైన్ ఎవరు కాల్చారండి? ఎప్పుడైనా ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి జిల్లాలో ఇలాంటి సంస్కృతి ఉందా? కొంతమంది బయట వ్యక్తులు వెళ్లి ముద్రగడ్డ అక్కడ ఆందోళన చేస్తా ఉంటే వీడు కావాలని ట్రైన్ కాల్చేశారు. దానివల్ల ఎంత భయభ్రాంతులయ్యారు రాష్ట్రం మొత్తం. పోలీస్ స్టేషన్లు కాల్చేశారు, పోలీసులు వ్యాన్ల పైన కాల్చారు. ప్రజల ప్రాణాలు కాపాడవలసిన పోలీసు వ్యవస్థ పైన తిరుగుబాటు వస్తే ఇంకెవడు పని చేస్తాడు? ఎవరి ప్రాణాలు ఎవరుగా పడతాడు? నేను ముద్రగడ్డ గారికి విజ్ఞప్తి చేస్తాను, అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. నేను ఏ హామీ ఇచ్చాను? కమిషన్ వేస్తాను, కమిషన్ వేసాం, కార్పొరేషన్ వేస్తాను, వేసాం, డబ్బులు పెట్టాం, ఇస్తున్నాం, అన్ని చేస్తున్నాం. రాజశేఖర్ 2004లో ఇదే కాపులకు రిజర్వేషన్ పెట్టాలని పెట్టారు, చేశాడా? చేయకపోతే రాజశేఖర్ దేవుడు అయ్యాడు. నేను చేసిన వాడిని ఈ రోజు అవుతున్నానా? ఆంధ్రప్రదేశ్ వైద్య శాఖలో బదిలీలకు రేపటి నుంచి శ్రీకారం చుట్టనుందని ఆ శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ తెలిపారు. 10 రోజులు జరిగే ఈ ప్రక్రియ పారదర్శకంగా నిర్వహిస్తున్నట్లు స్పష్టం చేశారు. భారతీయ వైద్య మండలి మార్గదర్శకాల్ని అనుసరిస్తూనే ముఖ్యమంత్రి చంద్రబాబు సూచనల మేరకు ఆంధ్రప్రదేశ్ వైద్య శాఖ రూపొందించుకున్న మార్గదర్శకాల మేరకు బదిలీలు జరుగుతాయని ఆయన చెప్పారు. బదిలీలకు సంబంధించి ఏ రోజు సమాచారం ఆ రోజు చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తామన్న ఆయన వైద్య శాఖలో ఖాళీగా ఉన్న 422 వైద్య పోస్టులను ఏపీపీఎస్సీ ద్వారా భర్తీ చేస్తామని వివరించారు. తెలంగాణ రహదారి రవాణా సంస్థను లాభాల బాటలో నడిపించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టి సారించారు. ఇందులో భాగంగా సంస్థకు చెందిన అన్ని స్థాయిల్లోని అధికారులతో సమావేశం కావాలని సీఎం నిర్ణయించారు. 2-3 రోజుల్లోనే సమావేశం ఏర్పాటు చేయాలని రవాణా శాఖ మంత్రి మహేందర్ రెడ్డి, ఆర్టీసీ చైర్మన్ సోమారపు సత్యనారాయణ, ఎండీ రమణారావులను కేసీఆర్ ఆదేశించారు. డిపోల వారీగా సమగ్ర వివరాలు, లాభనష్టాలతో కూడిన నివేదికలు తీసుకురావాలని సూచించారు. పాత బస్సులు, వాటి ప్రస్తుత పరిస్థితి లాంటి సమాచారం కూడా ఉండాలని, అన్ని డిపోల సమాచారాన్ని క్రోడీకరించి ముందస్తుగా తనకు అందించాలని కేసీఆర్ తెలిపారు. కార్మికుల సమస్యలు పరిష్కరించాలనే డిమాండ్తో ఈ నెల 23న ఒకరోజు తెలంగాణ వ్యాప్తంగా సమ్మెకు దిగాలని ఆర్టీసీలోని పలు కార్మిక సంఘాలు నిర్ణయించాయి. 23న రాష్ట్ర వ్యాప్తంగా అన్ని బస్ డిపోల్లో బస్సులు నిలిపివేస్తున్నట్లు 7 కార్మిక సంఘాలతో కూడిన ఐకాసా ప్రకటించింది. హైదరాబాద్ విద్యానగర్లోని ఎంప్లాయీస్ యూనియన్ కార్యాలయంలో సమావేశమైన ఐకాసా నేతలు కార్మికుల సమస్యలపై ఇప్పటికే ఆర్టీసీ యాజమాన్యానికి ఇచ్చిన నోటీసు సహా సమ్మె తేదీపై చర్చించారు. ఆర్టీసీలో ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున ఒకరోజు సమ్మె చేసి నిరసన తెలియచేయాలని నిర్ణయించినట్లు సమావేశం తర్వాత ఐకాసా నేతలు చెప్పారు. మహబూబ్ నగర్ జిల్లా కోస్గి మండలం బోగారంలో తెలంగాణ గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, తెదేపా శాసనసభాపక్ష నేత రేవంత్ రెడ్డి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. చంద్రబాబు వల్లే సాగునీటి విషయంలో పాలమూరు జిల్లాకు అన్యాయం జరుగుతోందన్న జూపల్లి వ్యాఖ్యలను రేవంత్ తప్పుపట్టారు. చంద్రబాబు ప్రస్తావన తేవడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. బోగారంలో బీటీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేసిన అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఈ ఘటన చోటు చేసుకోగా తెలుగుదేశం తెరాస శ్రేణులు పరస్పర నినాదాలతో హోరెత్తించాయి. పరిస్థితి ఉద్రిక్తంగా మారుతున్న తరుణంలో జోక్యం చేసుకున్న పోలీసులు ఇరు వర్గాలను శాంతింపజేశాయి. మరోసారి మంత్రి జూపల్లి మాట్లాడేందుకు ప్రయత్నించగా తెలుగుదేశం తెరాస శ్రేణులు పోటాపోటీ నినాదాలతో సభ అర్ధాంతరంగా వాయిదా పడింది. తెలుగుదేశంలో చేరని ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ శాసనసభ కార్యదర్శికి వైకాపా ఫిర్యాదు చేసింది. ఈ మేరకు ఏపీ శాసనసభ కార్యదర్శి సత్యనారాయణరావును హైదరాబాద్లో కలిసిన వైకాపా ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అనర్హత పిటిషన్ దాఖలు చేశారు. ఇప్పటి వరకు 19 మంది ఎమ్మెల్యేలు వైకాపాను వీడి తెలుగుదేశంలో చేరగా వారి సభ్యత్వాలు రద్దు చేయాలని పిటిషన్లో కోరారు. విశాఖ అక్కయ్యపాలెంలోని ఓ అపార్ట్మెంట్లో పెంపుడు కుక్క కారణంగా 2 ప్రాణాలు కోల్పారు. లలితానగర్లో నిర్మాణంలో ఉన్న 5 అంతస్తుల భవనంలో 10 మంది కూలీలు పనిచేస్తుండగా 3వ అంతస్తులో ఉన్న కుక్క గొలుసులు తెంపుకుని వారిపైకి దూసుకొచ్చింది. భయంతో పరుగులు తీసిన కూలీల్లో కొందరు దగ్గరలో ఉన్న గదుల్లోకి వెళ్లి ప్రాణాలు రక్షించుకోగా 3 కుక్క నుంచి తప్పించుకోలేక భవనం నుంచి కిందకు దూకేశారు. గోపి అనే కూలీ అక్కడికక్కడే చనిపోగా మరో 2కి కాళ్లు చేతులు విరిగాయి. వారిని ఆసుపత్రికి తరలించగా ఒకరు చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. పోలీసు మీడియా ముసుగులో ప్రజలను బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్న 11 మంది నిందితుల్ని హైదరాబాద్ జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఓ ఛానల్లో పనిచేస్తున్న సీఈఓతో పాటు 2 రిపోర్టర్లు ఇందులో కీలక పాత్ర పోషించినట్లు పోలీసులు వెల్లడించారు. గత నెల 31న జూబ్లీహిల్స్ కు చెందిన జూనియర్ ఆర్టిస్ట్ కాలేజ్ శ్రీనివాస్ను అపహరించి డబ్బులు డిమాండ్ చేయగా దుండగుల నుంచి తప్పించుకున్న బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన పోలీసులు ఛానల్ సీఈఓ సహా 11 మంది నిందితుల్ని అరెస్టు చేసినట్లు తెలిపారు. భారతీయ రైల్వేలో 42 ఏళ్ల తర్వాత సమ్మె సైరన్ మోగింది. సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ రైల్వే సహా అనుబంధ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు సమ్మెబాట పట్టారు. రైల్వేలు, రక్షణ రంగాల్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల ఉపసంహరణ, ప్రైవేటీకరణ, ఒప్పంద ఉద్యోగుల క్రమబద్దీకరణ రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ దేశవ్యాప్తంగా రైల్వే జోన్ల జీఎంలకు కార్మిక సంఘాలు సమ్మె నోటీసులు అందజేశాయి.
తమ నోటీసుపై ప్రభుత్వం స్పందించకుంటే జూలై 11 నుంచి వివిధ కేంద్ర ప్రభుత్వ శాఖలకు చెందిన 32 లక్షల మంది సమ్మెబాట పడతారని రైల్వే ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శి రాఘవయ్య హెచ్చరించారు. రైల్వే కార్మికులకు నష్టం చేకూరేలా ఉన్న వేతన సవరణ కమిటీ నిర్ణయాలను ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రముఖుల నిందితులుగా ఉన్న అగస్టా వెస్ట్లాండ్ కింగ్ ఫిషర్ కేసుల్లో విచారణ వేగవంతం చేసేందుకు సీబీఐ ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ను ఏర్పాటు చేసింది. గుజరాత్ క్యాడర్కు చెందిన సీనియర్ ఐపీఎస్ అధికారి రాకేష్ ఆస్థానా నేతృత్వంలో ఏర్పాటైన సిట్ వీవీఐపీ హెలికాప్టర్ల కుంభకోణంతో పాటు విజయ్ మాల్యా బ్యాంకు రుణాల ఎగవేత కేసుపై విచారణ చేపట్టనుంది. గోద్రా రైలు దుర్ఘటన కేసును విచారించిన ప్రత్యేక దర్యాప్తు బృందానికి నేతృత్వం వహించిన రాకేష్ కు ఆస్థానాకు సీబీఐ ఈ 2 కేసులు అప్పగించింది. అక్రమాస్తుల కేసులో హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి వీరభద్ర సింగ్ ను కేంద్ర దర్యాప్తు సంస్థ విచారించింది. ఢిల్లీలోని సీబీఐ ప్రధాన కార్యాలయానికి వచ్చిన ఆయన్ని సీబీఐ అధికారులు వివిధ కోణాల్లో ప్రశ్నించారు. 2009-12 మధ్య కేంద్ర మంత్రిగా ఉన్న సమయంలో వీరభద్ర సింగ్ తో పాటు ఆయన కుటుంబ సభ్యులు సుమారు 6 కోట్ల రూపాయలు అక్రమంగా ఆర్జించారన్న అభియోగాల కింద ఢిల్లీ న్యాయస్థానం ఆదేశాల మేరకు కేసు నమోదైంది. ఈ 6 కోట్ల రూపాయలను ఎల్ఐసీలో పెట్టుబడిగా పెట్టినట్లు అధికారులు తెలిపారు. అయితే ఈ మొత్తాన్ని వ్యవసాయం ద్వారా తమ కుటుంబం ఆర్జించిందని తప్పుడు లెక్కలు చూపించారని సీబీఐ అధికారులు తెలిపారు. ఇన్ఫోసిస్, టీసీఎస్ త్రైమాసిక ఫలితాలు నిరాశాజనకంగా ఉండటం, అమెరికా ఫెడరల్ రిజర్వ్ సమావేశానికి ముందు మదుపర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపిన వేళ దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. గత 2 సెషన్లలో 243 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్ ఇవాళ ఏకంగా 257 పాయింట్లు పతనమైంది. ఉదయం 26,994 వద్ద ప్రారంభమైన సూచీ ఏ దశలోనూ కోలుకోలేదు. 26,995 పాయింట్లు ఇవాల్టి గరిష్ట స్థాయి కాగా అంతర్జాతీయ మార్కెట్లలో ఊగిసలాటకు తోడు ముడి చమురు ధరలు పెరుగుతుండడాన్ని దృష్టిలో పెట్టుకుని మదుపర్లు అమ్మకాలకు మొగ్గు చూపడంతో 26,692 పాయింట్ల కనిష్ట స్థాయికి పడిపోయింది. చివరకు 26,763 వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ నిఫ్టీ 69 పాయింట్లు తగ్గి 8,204 వద్ద ముగిసింది. ముఖ్యాంశాలు మరోసారి. తెలుగు నేలను తాకిన రుతుపవనాలు 2 రోజుల్లో ఆంధ్రప్రదేశ్ అంతటా విస్తరిస్తాయన్న వాతావరణ శాఖ. ఖరీఫ్కు సిద్దమైన 2 రాష్ట్రాలు. ఆంధ్రప్రదేశ్ వార్షిక రుణ ప్రణాళిక ఖరారు. 1,65,538 కోట్లు ఇవ్వాలని నిర్ణయం. అద్భుత ఫలితాలు రాబట్టేలా ఉండాలని చంద్రబాబు సూచన. ఏపీలో ఈ నెల 22న 2వ విడత రుణమాఫీ నిధులు విడుదల. ప్రతి నియోజకవర్గ కేంద్రంలో పారిశ్రామిక వాడలు ఏర్పాటు చేస్తామన్న చంద్రబాబు. మిషన్ భగీరథ పనుల పురోగతిపై నాబార్డు సంతృప్తి. ఈ ఆర్థిక సంవత్సరంలో మరో 2,200 కోట్ల రూపాయల రుణం ఇచ్చేందుకు అంగీకారం. కాపుల రిజర్వేషన్లపై మరోసారి ముద్రగడ నిరాహార దీక్ష. నాటకీయ పరిణామాల మధ్య భగ్నం. అభివృద్ధికి ఆటంకాలు సరికాదన్న ఏపీ సీఎం. 5 దేశాల పర్యటనను విజయవంతంగా ముగించిన ప్రధాని మోదీ. ఎన్ఎస్జీలో భారత్కు చోటు కల్పించేందుకు పూర్తి మద్దతు ప్రకటించిన మెక్సికో. రైల్వే సహా అనుబంధ శాఖల్లో సమ్మె సైరన్. డిమాండ్లు పరిష్కరించుకుంటే జూలై 11 నుంచి నిధులు బహిష్కరిస్తామని కార్మిక సంఘాల నోటీసు. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.